శ్రీమాత్రే నమః. భగవద్బంధువులకు కూడా నమస్సుమాంజలి. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక వారాహిదేవి గురించి చెప్పుచున్నా. వారాహిదేవి ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి నవరాత్రులు. ఆ అమ్మవారిని ఎవరైతే ఆచరిస్తూ నవరాత్రులు జరిపిస్తూ ఉంటారో ఆ అమ్మవారి కృపకు పాత్రలవుతూ ఉంటారు. ఆ అమ్మవారు భూ సమస్య ఉన్నా, పంట పొలాల దగ్గర ఇబ్బంది ఉన్నా, పాడి పంట సంరక్షణగా చూసే కన్న తల్లి ఆ అమ్మవారు వారాహిదేవి. ఎంతటి సమస్య ఉన్నా కూడా వారాహి మాత్రం చెప్పుకొని 16 శుక్రవారాలు ప్రతి పంచమి తిథి మిస్ కాకుండా ఎవరైతే జరిపిస్తూ ఉంటారో వారాహిదేవి కృపకు పాత్రులైనట్టే. ఎంతటి సమస్య ఉన్నా కూడా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా వారాహిని ఆచరించారనుకో మీ సమస్య తీరినట్టే లెక్క. నేను జరిపించాను, నాతో పాటు చాలా మంది జరిపించారు, ఆచరించారు. వారు కూడా సంతాన విషయమే కాకుండా, దంపతుల విషయం కాకుండా, వివాదాల విషయం కూడా ఆచరించారు. ఆ అమ్మవారి కరుణా కటాక్షాతోని వారి సమస్య తీరిపోయింది. అందులో ఇప్పుడు నవరాత్రులు చాలా చాలా పవిత్రమైనవి. ఎప్పుడైతే వారాహి నవరాత్రులు జరిపిస్తూ ఉంటారో మీ గృహం నందు సుఖ సౌఖ్యం లభిస్తూ ఉంటాయి. ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ 9 రోజుల్లోపే మీ సమస్యకి పరిష్కారం ఆ జగదీశ్వరి చూపెడుతూ ఉంటుంది. ఆ పూజ వివరాలు తర్వాత వీడియోలో పెడతాను. నమస్కారం. నమస్సుమాంజలి. శ్రీమాత్రే నమః. నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.